మరుగుకు వెలుగుగా నిలిచినట్టి ఒక మాటల రవి ఇతడు. కావ్యము కవనము ఇంపుగా రాసే కవి కులఘనుడితడు. హాస్యము భాష్యము ఎరిగిన వాడు, రాయల వారికి అండగా నిలిచాడు. రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు, రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు. మహారాజా, నా అభిప్రాయంలో మనుషులు అన్ని సమయాల్లో ఒకేలాగా ఉండరు. సమయానుకూలంగా వారి ఆలోచనలు, వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది. అందుకనే మనుషులు కుక్కతోక వంటి వారు. అప్పాజీ గారి మాటలకు నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను మహారాజా. అతను చెప్పింది 100% సత్యం. మహారాజా, మనుషుల స్వభావం మార్చడం సాధ్యపడకపోవచ్చు ఏమో కానీ కుక్కతోక తిన్నగా చేయడం అయితే సాధ్యపడుతుంది కదా. అవునవును, మా గురువుగారు చెప్పినట్టు మన రాజ్యంలో ఏది అసాధ్యం కాదు కదా. ఇవి చర్చలతో కంటే సొంతంగా ప్రయత్నిస్తున్నా తెలుసుకోగలం. ఏమంటారు అప్పాజీ గారు? అవును మహారాజా, ఈ సభలో నలుగురికి 4 కుక్కలని ఇచ్చి వాటి తోకను తిన్నగా చేసే ప్రయత్నం చేయమనండి. అప్పాజీ చెప్పిన విధంగా మహారాజు 4 కుక్క పిల్లలను తెప్పించి కోటయ్యకు, రాజపురోహితులకు, తెనాలి రాముడికి మరియు అతను సొంతంగా పెంచుకోవడానికి ఇస్తారు. కోటయ్య తన కుక్క పిల్ల తోకను వెదురు బద్దకు కడతాడు. రాజపురోహితులు వారి కుక్క తోకను బరువును కడతారు. మహారాజు తోకను గొట్టంలో ఉంచుతారు. కానీ తెనాలి రాముడు మాత్రం కుక్కపిల్లను పస్తులు ఉంచడం మొదలు పెడతాడు. అతడు కుక్కపిల్లకు కేవలం బ్రతకడానికి సరిపడ ఆహారాన్ని మాత్రమే పెట్టేవాడు. దానితో ఆ కుక్కపిల్ల రోజురోజుకి నీరసంగా అయిపోవచ్చింది. 6 నెలల తరువాత అందరూ వారి వారి కుక్కపిల్లలను సభకు తీసుకొచ్చారు. మహారాజా, 6 నెలలుగా దీని తోకని ఇలా కట్టి ఉంచాను. ఇప్పుడు ఆ కట్టి ఇప్పుతున్నాను. దాని తోక తిన్నగా ఎలా అవ్వదో నేను చూస్తాను. తోకకు ఈ విధంగా కట్టినంత మాత్రం అది తిన్నగా అయిపోతుందా ఏంటి? ఇదిగో ఇప్పుడు నేను ఈ బరువునైతే విప్పుతున్నా. ఖచ్చితంగా తిన్నగా అవుతుంది. నేను కూడా నాకు తోచిన విధంగా ప్రయత్నమే చేశాను. మీ కుక్కపిల్ల తోక వలె నా కుక్కపిల్ల తోక కూడా వంకరగా అయిపోవచ్చు. మహారాజా, ఇంతకీ రామకృష్ణ కుక్కపిల్ల ఎక్కడ ఉంది? వచ్చేశాను మహారాజా, క్షమించాలి, కొంచెం ఆలస్యమైంది. తీసుకొచ్చేసా నా కుక్కపిల్లను. తెనాలి రామా, కుక్కపిల్ల తోక అయితే తిన్నంగానే ఉంది, కానీ అది బాగా ఉన్నట్లు అనిపించడం లేదు. దానికి మీరు తిండి పెట్టడం లేదా ఏంటి? మహారాజా, ఈ కుక్కపిల్ల నా బాధ్యత. అందుకని ఇది బ్రతికి ఉండటానికి మాత్రం అవసరమయ్యే ఆహారాన్ని నేను దీనికి రోజు పెడుతున్నాను. దీని తోక తిన్నగా ఉంచడం కోసం నేను ఇలా చెయ్యక తప్పలేదు. మీరు దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ కుక్కపిల్లకి కడుపు నిండా తిండి దొరకని కారణంగా దీని శక్తి క్షీణించిపోయింది. దీనికి తన తోకను ఎత్తే బలం కూడా లేదు. అదే విధంగా మనిషి స్వభావం ఈ కుక్క తోక వలె ఉంటుంది. ఎప్పుడైతే మనిషికి తీరని కోరికలు, దుఃఖం ఉంటాయో కుక్క తోక వలె అతడి స్వభావం తిన్నగా ఉంటుంది. మళ్ళీ అతడి పరిస్థితి చక్కబడినప్పుడు కుక్క తోక వలె తిరిగి మారిపోతుంది. మహారాజుకి తెనాలి రాముడి బుద్ధితో కూడిన తర్కం విని చాలా ఆనందం కలిగింది. మంత్రులు ఎరుగని మర్మాలను సులువుగా భేదిస్తాడు. కొలువున నిలిచిన కవులందరితో భేషనిపిస్తాడు. వికట కవిగాని పేరొందిన వీడు భాషకు సైతం భవితగా నిలిచాడు.